ఈ కాళేశ్వరం పైన ఇంకా రచ్చ అయితే కంటిన్యూ అవుతుంది. సరే, రచ్చ కంటిన్యూ అయినా పర్లేదు, కానీ ఒక సొల్యూషన్ ఉండాలి కదా రైతులకు సంబంధించి. ఇప్పటికీ ఇంకా వాళ్ళు భయపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఏంటి సర్కార్ దగ్గర ఏమైనా స్ట్రాటజీలు కానీ ప్లాన్స్ కానీ ఏమైనా ఉన్నాయి? ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా ఇక ఎలినో అనేది దీని ద్వారా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదండి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఏషియన్ కంట్రీస్ లో, భారతదేశంలో ఇవాళ దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. ప్రత్యేకించి ఎందుకంటే భారతదేశం ఎక్కువగా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఏ విధంగా ఈ అరికట్టాలి, దీనికి చర్యలు ఎట్లా తీసుకొని ఆల్టర్నేటివ్ గా రైతులను ఎట్లా సన్నద్ధం చేయాలి, వాళ్ళకు భరోసా ఎట్లా కల్పించాలనేది కూడా ఆల్టర్నేటివ్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇవాళ ఇది సంభవించింది, ఇది ఎవరో మ్యాన్ మేడ్ కాదండి. ఇది కొన్ని పరిస్థితులకు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి అట్లా నేచురల్ గా వచ్చేటువంటి ఎన్నికల్లో దీన్ని ఏ విధంగా తట్టుకొని తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక మీరన్నట్టు ఇవాళ కాళేశ్వరం గురించి, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ నియామకాల గురించి ఏం జరిగిందో మనం ఇక్కడే చాలా సార్లు చర్చలు పెట్టుకున్నాం. నిధుల గురించి, ఇక ప్రత్యేకించి నీళ్ల గురించి ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టునే ఇవాళ స్టార్ట్ చేసి పనులు కూడా దాదాపు సగం పూర్తయితే, మరి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటగా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతోటి ఇవాళ వాళ్ళు ఏ విధంగా అక్రమాలకు తెరదీసిరు అనేది దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్కడ వాటర్ డిపెండబిలిటీ లేదు, మేడిగడ్డ దగ్గర అసలు ఆ ప్రాజెక్టే కట్టవలసిన అవసరం లేదు అని చెప్పారు. అయినా కూడా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది కడితే మీరు వేమనపల్లి దగ్గర కట్టండి, లేదా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మడిగట్టి దగ్గర అక్కడ 75% నీటి డిపెండబిలిటీ ఉంది. మరి ఏమీ లేని మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతోటి వాళ్ళ 1000 కోట్లు సంపాదించుకోవాలని ఒక తెరలేసిందే ఈ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినాడు. ఇదే కేసీఆర్ అన్నాడు కదా, మానస పుత్రిక అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీరు. మరి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నాకు తెలిసి ఒక 5,000 పుస్తకాలు చదవడమే ఒక జీవిత కాలంలో చాలా ఎక్కువ అండి. అది కూడా హైయెస్ట్ సీరియస్ రీడర్ అయితే తప్ప. మరి 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ మరి ఈ రీడిజైన్ల పేరుతోటి ఈ ఎత్తిపోతల పథకాన్ని కాస్త మనీని, ధన ప్రవాహాన్ని తిప్పిపోసి ఇవాళ అక్రమాలకు తెరచేసి కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్టు మన ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అండి? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కట్టాం. ఇప్పటికి మీరు చూడండి, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ చూడండి, ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుంటుంది. మరి ఈ నాణ్యత లోపంతో కాంట్రాక్టర్ల లబ్ధి, ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్లు ఫిట్ ప్రో తోటి ఇవాళ కేసీఆర్ పార్టీకి, కేసీఆర్ కాస్తులు ఎట్లొచ్చినాయండి? ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇవాళ అక్కడ గట్టి ఏదైతే మేడిగడ్డ, ఇవాళ అన్నారం, అదే విధంగా సుందిల్ల ప్రాజెక్ట్ లో అక్కడ ఈ మేడిగడ్డలో ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ లో అక్కడ పగుళ్ళు వచ్చినాయి. దీన్ని ఎక్స్పర్ట్ కమిటీకి ఇవాళ కాంగ్రెస్ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇది ఇక్కడ ఏదైతే ఆ ప్రాజెక్ట్ కు పగులు రావడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ఎందుకంటే ఏది పడితే ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని మనం డిసైడ్ చేయమండి. ఎక్స్పర్ట్ కమిటీ ఉండేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళకు అనుగుణంగా, నిర్ణయాలకు అనుగుణంగానే ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. దాన్ని కూడా రాజకీయం చేస్తారు. అరే ఎక్స్పర్ట్ కమిటీ అండి, చీఫ్ వాళ్ళు కదా. వాళ్ళ ఈ దేశం మొత్తంలో డ్యామ్లని గాని, బ్యారేజ్లను గాని ఇవన్నిటిని కూడా మేనేజ్ చేసేది, ఆ సేఫ్టీ గురించి ఆలోచించేది ఎవరండి? ఎన్డీఎస్ఏ. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నిపుల అనుగుణంగా మేము ప్రజాప్రభుత్వం ముందుకెళ్తే దాని మీద కూడా మాట్లాడతారు ఇష్టం ఉన్నట్టు. అంటే మనమే ఇవాళ టీవీ ఇక్కడ కూర్చొని మనమే మీరు బ్యారేజీలు లిఫ్ట్ చేయండి, నీళ్లు వదలండి, అట్లా కుదరదండి. అది ప్రాజెక్ట్ ఆల్రెడీ అక్కడ పగుళ్ళు వచ్చినాయి, ఆ కింద డ్యామేజ్ అయింది. ఇవాళ ఒకటే కాదు, లక్ష్మీ బ్యారేజీలే కాదు, మిగతా దగ్గర కూడా పగుళ్ళు ఉన్నాయి. సో దీని మీద ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా అది ఏవి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎన్డీఎస్ఏ చెప్పిన నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలనుకున్నాం. ఇవాళ ఇదే నాయకులు అంటే మీరు చెప్పింది పాయింట్. ఇప్పుడు లింగం యాదవ్ గారు మీరు అన్నట్లు నిపుణులు ఏం చెప్తారో దాని ప్రకారం ఫాలో అవ్వాలి. కానీ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ? రైతుల పంటలు ఎండిపోతున్నాయి, ఆల్రెడీ వర్షాలు కూడా పడట్లేదు కనీసం. సో ఏంటి, వాళ్ళకి నీళ్లు ఇస్తున్నారా లేరా?
తీయండి. ఇవాళ రైతులకు నేను అదే చెప్తున్నా, ఎలినో ప్రభావం వల్ల ఇవాళ వర్షాభావం చాలా తక్కువ ఉంది. ఈ పాటికి మనకు వర్షాలు ఎక్కువ ఉండాలి. ఇవాళ 50% కూడా వర్షాభావం లేదు. ఇవాళ జనరల్ గా ఉన్న సీజన్ చూస్తే నేను ఏమంటున్నా, ఇవాళ మనం కాదండి డీసీ. ఇప్పుడు మీకు నచ్చిందనో లేదని నాకు ఇష్టం ఉందనో నాకు ఇష్టం లేదనో అట్లా లిఫ్ట్ చేయడానికి ఉండదండి. దెర్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ కదా. ఆ కమిటీ ఏది చెప్తే ఇప్పుడు ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు కండి. అది మరి పంటలు ఎండిపోతే ఎలా? అది గవర్నమెంట్ దే కదా బాధ్యత. పంటలు ఎండిపోతే ఎలా మరి? సునీత గారు, మీకు అర్థం కావట్లేదండి. అది ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేను కాదండి. ఇవాళ ఎన్డీఎస్సీ చెప్తుంది. ఎన్డీఎస్సీ నిర్ణయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటామన్నారు. అరే దాని గురించి మాట్లాడుకుంటే ఎన్డీఎస్సీ అంటే మనం ఇష్టం ఉన్నట్టు చేసేస్తావా? గతంలో కేసీఆర్ అదే చెప్పిండు. నేను రీటీజన్ పేర్లతోటి 1000 కోట్లు దోచుకున్నాడు. 38,000 కోట్ల ప్రాజెక్ట్ నుంచి 1,50,000 కోట్ల తీసుకుపోయిండు. ఇవాళ అవన్నీ కూడా దోచుకొని దాచుకున్నారు. మనం చెప్పడం కాదు కదా. ఎగ్జాక్ట్లీ నేను అదే అన్నాను కదా. ఇప్పుడు నిపుణులు ఏది చెప్తే మనం అది ఫాలో అవ్వాలి. బట్ మన దగ్గర ఇంకొకటి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా మనం చూసుకోవాలి. ఓకే, ఒక నిమిషం. వన్ మినిట్ లో ఫినిష్ చేస్తా. నేను ఏమంటున్నా అంటే, ఇదే ఇవాళ బీజేపీ నాయకులు కూడా అమిత్ షా, జేపీ నడ్డా గారు వచ్చి ఏమన్నారండి, ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారిందన్నారు. మరి ఇదే ఈటల రాజేంద్ర గారు ఇవాళ ఏం మాట్లాడుతుండో, ఆయన బీజేపీలో ఉన్నాడా బీఆర్ఎస్ లో ఉన్నాడా? అంటే గతంలో మరి గురువుకు ఏ సపోర్ట్ కోసం మాట్లాడుతుండ అంటే ఏది పడుతుంది? ఇవాళ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి, ఎన్డీఎస్ఏ తోటి అడగండి. మరి ఇదే ఈటల రాజేంద్ర పోయి అడగొచ్చు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్టు మీరు బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయమని చెప్పాలండి. ఎవరు వద్దన్నారు? అదే ఒక ఎక్స్పర్ట్ కమిటీ. దయచేసి నేను ఏమంటున్నా అంటే, రైతుల దీని పేరు మీద మీరు రాజకీయ డ్రామాలు ఆపండి. మీరు వేరే ప్రజలకు రైతులకు సూచనలు సలహాలు ఇవ్వండి. దయచేసి కన్ఫ్యూజ్ చేసేసి మీ రాజకీయ అవసరాల కోసం చేయకండి. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ఉంటది, రైతుల పక్షాన ఉంటది. డెఫినెట్ కూడా రైతులు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రజా పాయింట్ అండి. ప్లీజ్ పెట్టండి. లక్ష్మీనరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో చూస్తారు